కాశ్మీర్లో పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్కి జీలం చెనాబ్ నదులు వరదలు వచ్చినప్పుడు తప్పించి మిగతా టైంలో ఆపేసుకున్నాం, డైవర్ట్ చేసేసుకుంటున్నటువంటి మొండిగా ఉండేటటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉంది కేంద్రంలో. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్కడున్న ఈ ఛాందసవాదులు ఫరక్కా నీటి ఒప్పందాన్ని గురించి కొత్త డిమాండ్ని బిఎన్పి ఎవరైతే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నారో తీసుకొస్తున్నారు. ఏంటంటే బంగ్లాదేశ్లోని ప్రధాన విపక్ష పార్టీ అయినటువంటి బిఎన్పి ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చింది. ఆడు చెప్పేది ఏంది అంటే అదే వాళ్ళకి సంబంధించిన మంత్రి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ భారత్తో గంగానది నీటి పంపకం ఒప్పందం కొత్తగా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. 1996లో చేసిన ఒప్పందం ఏడాది డిసెంబర్ నెలలో ముగిసిపోతుంది. కాబట్టి కొత్త ఒప్పందం కావాలి బంగ్లాదేశ్ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని అని అడుగుతున్నాడు. ఫరక్కా బ్యారేజీ మూలంగా ఎండాకాలంలో బంగ్లాదేశ్ తగినంత నీరు రావడం లేదని, దీనివల్ల వ్యవసాయం చేపల పంపకం పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని చెప్తున్నారు. నువ్వు మర్యాదగా ఉంటే ఇస్తావు నీళ్లు, నా దగ్గర నుంచి నీళ్లు నువ్వు తీసుకుంటూ నన్ను నాశనం చేస్తావు అంటే ఎందుకు ఇస్తావు? ఇప్పుడు అది సమస్య రేపొద్దున బంగ్లాదేశ్కి.